ఓం గణానాం వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాంస్తి తిక్షస్వ భారత. దీనికి ఇక్కడి నుంచి ఈ శ్లోకం, దీని తర్వాత శ్లోకం కూడా తితిక్షామృతోపనిషత్ అనే దానికి నామధేయం. తితిక్ష అనే అమృతమును బోధించే ఉపనిషత్తు. 2 శ్లోకాలు. సో ఈ ఇంతవరకు శోకానౌచిత్యోపనిషత్తు, ఇంకేవో పేర్లు, అన్ని ఉపనిషత్తులేగా. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటూ ఉంటాము. ఆ అని మాటకి సార్థకం చేయటం కోసం పెద్దలు పెట్టిన పేర్లు, అక్కడ ఉండే సందర్భానికి అనురూపంగా మంచి పేర్లు, గుర్తుపెట్టుకోవడానికి ఉపకారంగా ఉంటాయి. ఆ పేరు పెట్టడంలో విశేషం అది. సో శోకము అనవసరము. ప్రధానంగా ఎవరైనా మరణించిన సందర్భంలో శోకానికి రీజన్ ఏమీ లేదు. మోస్ట్ ఇర్రేషనల్ థింగ్ ఎవరైనా మరణించినప్పుడు శోకించటం అనే విషయాన్ని చాలా విస్తారంగా చూసాం. ఎందుకంటే మనిషి జీవితము అది మృత్యువు యొక్క ఛాయ మాత్రమే. ప్రతి క్షణం కూడా మృత్యువు వైపుకి పరుగు తీస్తూ ఉంటుంది. కాబట్టి జీవితము ఆ మరణానికి ఒక సన్నాహమే. సో ఆ విధంగా చూసేసి దాన్ని నిర్లిప్తంగా వదిలేసేయచ్చు. ప్రతి ప్రాణి మరణిస్తూనే ఉంటుంది చుట్టూ కూడా. కాబట్టి ఏదో సందర్భంలో మనం కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా మరణిస్తారు, తాను మరణిస్తాడు. క్యా బడీ బాత్ హై అని దాన్ని ఆ విధంగా తీసి పారేయాల్సిన మాట. దాని గురించి మనస్సు పాడు చేసుకోవటము, శోకించటము అనేది అనవసరము. ఔచిత్యం అన్నారు, శోక అనౌచిత్య ఉపనిషత్తు అన్నారు. కానీ నువ్వు శోకిస్తే నీకేమో పాపం చుట్టుకుంటుంది, నిన్నేమో నరకంలో పారేస్తారు, అలాంటి మాట కాదు. శోకిస్తే శోకించండి, ఏం అభ్యంతరం లేదు. యూ కెన్ హ్యావ్ యువర్ శోక, యువర్ హార్ట్స్ కంటెంట్. బట్ అనవసరం. శోక అనౌచిత్యోపనిషత్. అయితే దాని అభిప్రాయం ఏమిటంటే ఎవరో మరణించిన తర్వాత కూర్చుని ఏడవకూడదు అని చెప్పడం ముందు తాత్పర్యం కాదు. మరణము చుట్టూ ఏ హ్యూజ్ వాల్యూ స్ట్రక్చర్ నిర్మాణమై ఉన్నది మనిషి జీవితంలో. మరణించిన తర్వాత ఏడుస్తున్నాడంటే అంతకు ముందున్న వాతావరణం, అది జీవించున్నప్పుడు కూడా దానికి తగ్గట్టుగా వీడు తయారీ అయి ఉండే అందుకోసం ఏడుస్తున్నాడు. కాబట్టి మరణం గురించి ఉన్నటువంటి భావజాలము, ఒక కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ అంటారే. సో అందరూ కలిసి ఏకరూపంగా ఆలోచిస్తూ ఉంటారు. మరణం అంటే ఇది, దీని విషయంలో మనం ఇలా రెస్పాండ్ అవ్వాలి అని ఒక భావజాలం ఒకటి సమాజాన్ని శాసిస్తూ ఉంటుంది. సమాజం అంటూ ఏమీ లేదు, మీరు నేను సమాజం, మనము చేసిందే సమాజం కూడా. కాబట్టి మన జీవితాలని ఈ సామాజికమైన భావజాలము కొన్ని సందర్భాల్లో అదే భావజాలం మరింత బలంగా మనస్సులో నాటుకొని వైయక్తికంగా కూడా చాలా తీవ్రమైన స్పందనను మన నుంచి పైకి తీసుకొస్తూ ఉంటుంది. అదే పెద్ద తెలివితేటలైన పరిస్థితి కాదు. కాబట్టి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అని ఈ 3 శ్లోకాల్లో దాన్ని విస్తారంగా మనం చూసి ఉన్నాము. ఇప్పుడు మరణమే కాదుగా జీవితం అంటే, జీవితం అనేది ఒకటి ఉందిగా. సరే, మరణించినప్పుడు దుఃఖించము, కానీ మరణించేదాకా దుఃఖిస్తూ ఉండే సందర్భాలు అనేకం వస్తాయి. సో జీవితంలో అనేక సుఖ దుఃఖాలు ఉంటాయి. వాటి విషయంలో మనం ఎటువంటి రెస్పాన్స్ కలిగి ఉండాలి, ఆ విషయాన్ని ఈ తితిక్షామృతోపనిషత్ అనే 2 శ్లోకాల్లో చెప్తున్నారు. చాలా ప్రశస్తమైన శ్లోకాలు, గొప్ప శ్లోకాలు. సో దానికి శంకరుల అవతారిక చూడండి.
అందాము. యద్యపి ఆత్మవినాశ నిమిత్తో మోహ న సంభవతి నిత్య ఆత్మా ఇది విజానతః. అక్కడ ఒక కామాయేదో ఉంటుంది. యద్యపి అయింది అక్కడికి, ఇంకిప్పుడు తథాపి వస్తుంది. తథాపి అంటే తెలుసున్న వాళ్ళకి కామా పెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ ఆ వాక్య రచనలో దో అని అర్థం. యద్యపి అంటే దో అయినప్పటికీ, తథాపి ఇన్స్పైట్ ఆఫ్ అని అలాగే యద్యపి తథాపి. తథాపి శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహో లౌకిక దృశ్యతే. సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోకః ఇత్యేతద్ అర్జునస్య వచనం ఆశంక్య ఆహా. శ్రీకృష్ణుడు పలుకుతున్నాడు. తూ అని ఉంది. తూ అనే దానికి ఒక అర్థం, ఆన్ ది అదర్ హ్యాండ్ దీనికి భిన్నముగా. కానీ ఇక్కడ అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రకరణం అయ్యి దానికి భిన్నమైన ప్రకరణం చెప్పట్లేదు, ఒక రకంగా దాని కంటిన్యూషన్ చెప్తున్నారు. ఈ తూ అన్నది నేను ఆ తూకు అర్థం చూసి ఆశ్చర్యపోయాను. ఓహో, అంత అందంగా అర్థం చెప్పడానికి అవకాశం ఉంది అని ఆశ్చర్యపోయాను. తూ అన్నది ఏమిటంటే, ఎదుట వ్యక్తి హృదయంలో ఉండే ఆశంకని, డౌట్ని ముందే ఊహించి దానికి సమాధానం చెప్పేప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలుసులే అని అర్థం తూ అంటే. ఆ అర్థం శంకరులు చెప్తున్నారు ఇక్కడ. ఇత్యేతత్ అర్జునస్య వచనం ఆశంక్య. ఆ ఆశంక, ఆశంక అంటే సందేహం. అర్జునుడు లేవనెత్తబోయే డౌట్ శ్రీకృష్ణుడు ముందే ఊహించి తూ అంటే నువ్వు ఇలా సందేహం నీకు వస్తుందని నాకు తెలుసు, దానికి ఇది సమాధానం అని అర్థం ఆ తూకి అర్థం. సో ప్రతివచనాశంక అనే అర్థంలో తూని ప్రయోగిస్తారు. సో అంచేతనే శంకర భాష్యం చాలా కఠినమైంది అని చెప్పడంలో అభిప్రాయం అదే. ఆ తూకు అర్థం చెప్పారు ఆయన. తూకు అర్థం చెప్పారని అది ఆ సూక్ష్మంగా తెలిసిన వాడికే తెలుస్తుంది. తెలిస్తే తెలిసింది, లేకపోతే లేదంతే. ఇట్ ఈజ్ లైక్ దట్. ఇత్యాశంక్య ఆహా. ఇప్పుడు అర్జునుని యొక్క ఆశంక ఏమిటంటే, చూడండి, ఆత్మవినాశ నిమిత్త మోహ న సంభవతి. శంకరుల భాషలో ఉందో చూడండి. ఇప్పుడు మనిషి మరణించినప్పుడు ఆత్మ మరణించింది అనే మోహము, ఆ మోహం వల్ల వచ్చే శోకము, శోకమోహాలు. సో శోకము కార్యము, మోహము కారణము. సో ఈ శోకమోహాల్లో మోహము, శోకము. ఫలానా వ్యక్తి మరణించినాడు అన్నప్పుడు ఏమిటి మరణిస్తా? వ్యక్తి అంటే వ్యక్తి యొక్క తత్వం ఏమిటి, వ్యక్తి యొక్క స్వరూపం ఏమిటి, వ్యక్తి అనగానేమి, దేన్ని చూసి నువ్వు వ్యక్తి అనుకుంటున్నావు అంటే ఆ చేతన పురుషుడు వ్యక్తి. అయితే ఆ చేతన పురుషుడు మరణించాడు అనే బేసిస్ మీద మనిషి మోహాన్ని పొందుట, శోకాన్ని పొందుట అన్నది సంభవమే కాదు. ఎందుకంటే చేతన పురుషుడికి మరణమే లేదు కనుక. కాబట్టి చేతనుడైన పురుషుడు అనే ఒక వ్యక్తిని మనం తెలుసుకున్న సందర్భంలో సో శోకమోహాలకి తావే లేదు. నా సంభవతి, సంభవమే కాదు. ఎందువల్ల? నిత్య ఆత్మ ఇది విజానత నా సంభవతి. వెనక్కి అన్వయం, ఎప్పటికీ అన్వయం వెనక్కి వస్తూ ఉంటుంది. పీఛే శంకర భాష్యంలో సర్వత్రా పీఛే. నిత్య ఆత్మ ఇది విజానత యద్యపి ఆత్మవినాశ నిమిత్తో మోహ న సంభవతి తథాపి. సో ఆత్మ నిత్యము అని తెలిసిన వాడికి సో ఆత్మ నశించిపోయింది అనే మోహం ఎలా సంభవం అవుతుంది? ఒకడికి తన డబ్బు పోలేదు, తన డబ్బు తన జేబులోనే ఉంది అని తెలుస్తుండగా అయ్యో నా డబ్బు పోయింది అనే వ్యామోహం కానీ, ఆ వ్యామోహం వల్ల కలిగే శోకం కానీ ఎలా సంభవిస్తాయి? అవి ఘటిల్లవు. దే ఆర్ నాట్ ఈవెన్ పాసిబుల్. కాబట్టి ఆ కారణంగా ఎవడైనా శోకిస్తున్నాడు అంటే వాడు ఈ మాత్రం బేసిక్ ట్రూత్ కూడా తెలియని వాడు అని అర్థం. ఆత్మ నిత్యము అనే సత్యాన్ని కూడా ఎరుగని వాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా మరణించినప్పుడు దుఃఖిస్తున్నారంటే ఇప్పుడు దానికి ఏమిటి అర్థం? వాళ్ళు వివేకవంతులు అనుకోవాలా, మరి ఏమనుకోవాలి? అంటే ఆ రూపానికి దుఃఖిస్తున్నారు అన్నది.
ఆ రూపానికి దుఃఖిస్తున్నారు. ఓ కవి అన్నాడు, తండ్రి స్వర్గస్థుడైనప్పుడు కవి ఏమన్నాడంటే, గడచిపోయిన అనంత కల్పాలలో, అనంత జన్మలలో, అనంత రూపాలలో నాన్నగారు రాబోయే అనంత కల్పాలలో, అనంత జన్మలలో, అనంత రూపాలలో మీరు ఈ రూపంలో కానరారు అన్నాడు. చాలా బాగా అన్నాడు. అందుకోసమే నాకు గుర్తుంది, లేకపోతే ఎందుకు గుర్తుంది. సో ఆ రూపం మీద ఉండే ప్రేమతోటి అన్నాడు అన్నమాట. ఆత్మానిత్య అని తెలుసు, అది వివేకం, బుద్ధి. కానీ ఆ రూపమునందు ఒక ప్రేమ, అది ఇమోషన్, మనస్సు. కాబట్టి ఆ రకమైన అప్పుడు మీకు హెల్ప్లెస్ యాగనీ అని అంటారు. అంటే వెక్కి వెక్కి ఏడవటం, ఆ దుఃఖ భారాన్ని తట్టుకోక కుప్పకూలిపోవటం, డిప్రెషను, ఇవే ఉండవు. ఒక ఒక ఉదాత్తమైన గంభీరమైన నిర్లిప్తత, నిస్పందత, అంటే స్పందన లేని మానసిక స్థితి, గభీరమైన స్థితి ఉంటుంది. అంతేగాని నవ్వుతూ ఉంటాడని, ఉల్లాసంగా ఉంటాడనే అభిప్రాయం కాదు. ఏ రకమైన వికారము విక్రియ లేకుండా మామూలుగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడనే అర్థం కాదు. ఉంటుంది, కానీ ఆ ఉన్నది ఇదిగో ఇటువంటిది ఉంటుంది. అనేక అనేక కల్పాలు వచ్చాయి. ఈ కల్పాలన్నింటిలో అనంతములైన రూపాలు వచ్చాయి, మళ్ళీ అనంతములైన రూపాలు రాబోతున్నాయి. కానీ ఈ పర్టికులర్ రూపం మాత్రం ఇంతకుముందు లేదు, ఈ పైన రాబోదు అని అంటాడు కవి. కనుక ఆ రూపం మీద ఉండేటువంటి మక్కువ, ఓకే, అది అనిత్యమే అయినా దాని యందు ఒక మక్కువ, అది మిథ్యయే అయినా, ఊరికే ఆభాస, అపీరెన్స్ మాత్రమే అయినప్పటికీ కూడా ఆ అపీరెన్స్ యందు ఒక మక్కువ గలదు. అది మనస్సు యొక్క లక్షణం. అది మిథ్యా అని తెలుసుకోవడం బుద్ధి యొక్క లక్షణం. బుద్ధి తెలుసుకుంటూ ఉండగా మనస్సు ఒక ఉదాత్తమైన ఇమోషన్ని, ఒక ఉదాత్తమైన విక్రియని ప్రకటిస్తుంది. అది శోభే. దాంట్లో నిందించాల్సింది కానీ తీసిపారవేయాల్సింది కానీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి ఉదాత్తమైన ఇమోషన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వీ డూ రెస్పెక్ట్ సచ్ ఎన్ ఇమోషన్. అంతేగాని హెల్ప్లెస్ యాగని, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం, ఊరికే గలాభా చేస్తూ ఏడవటం, అదంతా కూడా మోహము అనే కేటగిరీలో వేసేసి దాన్ని తీసి పారేయాల్సిందే కానీ దాన్ని సమర్థించడానికి అవకాశం లేదు. నా సంభవతి. తథాపి అది మరణాన్ని గురించి. ఈ మరణం గురించి ఎంత చెప్తే తృప్తి ఉంటుందో నాకే అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినా అదేదో కొత్త టాపిక్ లాగే ఉంటుంది. జీవితం అంటే మరి అదే. తథాపి అయినప్పటికీ, సో పోనీ ఇంక మరణం గురించి మానేసేయండి, అయిపోయింది, ఓవర్, ఐఎమ్ డన్ విత్ ఇట్. సో శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ దృశ్యతే. మోహము దృశ్యతే, కనపడుతోంది, అనుభవానికి వస్తుంది. ఎవళ్ళకి? లౌకిక దృశ్యతే, మహాత్ములకు కాదు. ఇలాంటి మోహం మహాత్ములకు వస్తుంది అనుకున్నారు. లౌకిక దృశ్యతే, లౌకికులకు అంటే లోకంలో జనులకు, లోకస్య సంబంధి లౌకిక, సమాజంలో జనులకు ఈ మోహము, వ్యామోహం అంటే డెల్యూషన్ అని అర్థం, భ్రాంతి అని అర్థం. బుద్ధి యందు చేసిన పొరపాటికి మోహము అని పేరు. వైచిత్యే. సో చిత్తమునందు ఒక వికారము, అయోగ్యమైన దర్శనము, దానికి మోహము అని పేరు. కాబట్టి ఈ మోహము లోకంలో జనుల యందు కనపడుతోంది, అనుభవానికి వస్తుంది. ఏమిటి మోహము అంటే సుఖదుఖ ప్రాప్తి నిమిత్త, సుఖదుఖములు లభించుట అనే కారణంగా మోహము మనకు కనపడుతోంది. ఏమిటి సుఖము దుఃఖములు లభించడం ఏమిటండి అంటే అవి వివరిస్తున్నారు. సుఖదుఖ ప్రాప్తి నిమిత్త అన్నదానికి శీతోష్ణ సుఖదుఖ ప్రాప్తి నిమిత్త, శీతోష్ణ ప్రాప్తి నిమిత్త, సుఖదుఖ ప్రాప్తి నిమిత్త. సో శీతోష్ణ ప్రాప్తి నిమిత్త అంటే శీతప్రాప్తి, ఉష్ణప్రాప్తి. శీతప్రాప్తి వల్ల సుఖము దుఃఖము రెండు వస్తాయి, ఉష్ణప్రాప్తి వల్ల సుఖము దుఃఖము రెండు వస్తాయి. అలాగే సుఖదుఖ ప్రాప్తి నిమిత్త మోహ అంటే సుఖదుఖముల ప్రాప్తికి నిమిత్తమైన మోహము. సో సుఖదుఖములు లభించుటకు నిమిత్తమైనటువంటి మోహము. ఆ మోహం మళ్ళీ ద్వివిధం. ఎలాగా? సుఖ వియోగ నిమిత్త, దుఃఖ సంయోగ నిమిత్త. రెండింటికి ఒకటే లెక్క కాదు. సుఖం దగ్గరకు వచ్చేప్పటికి వియోగం వస్తుంది, దుఃఖం దగ్గరకు వచ్చేప్పటికి సంయోగము వచ్చుతున్నది. సో ఇది సుఖ దుఃఖ అని రెండింటిని కలిపేసి దాన్ని విడతీసి చెప్పారు.
సుఖం వచ్చేస్తే ఎవడు మోహం పొందడు, శోకాన్ని పొందడు. సుఖం దగ్గర వియోగం, ఉన్న సుఖం జారిపోతూ ఉంటుంది, లేని దుఃఖము వచ్చి పడుతూ ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లోనూ వీడు మోహాన్ని పొందుతున్నాడు, వ్యామోహాన్ని పొందుతున్నాడు. ఈ వ్యామోహం యొక్క లక్షణం ఏమిటి? ఈ సుఖం మన దగ్గర శాశ్వతంగా ఉండిపోతుందనో, లేదా దుఃఖం ఉండిపోతుందనో, సుఖం దూరం అయిపోయింది, ఇంక జీవితంలో సుఖమే రాదనో అలాంటి భ్రాంతితో పడుతూ ఉంటాడు. సో ఒక తత్కాలమునందు ఉండే ఘటనకి అవసరమైన దానికంటే ఎక్కువ విలువనిచ్చి వీడు దుఃఖిస్తూ ఉంటాడు. ఆ రకమైన మోహము, శోకము ఉన్నాయి జీవితంలో. మహాత్ములకు ఉండవు, జ్ఞానులకు ఉండవు. లౌకిక దృశ్యతే, లోకంలో ఉండే జనులకు, సామాన్య జనులకు ఉన్నాయి. దాని మాట ఏమిటి? అవి కూడా లేదంటావా అనే అర్జునుని ఆశంక. నీ తెలివితేటలు నాకు తెలుసులే అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఈ ఆశంక పైకి రాకముందే ఆశంకని, ప్రశ్న వేసి వాడి ఆశంకని ముందే ఊహ చేయటం, దాని పేరే తూ అనర్థం. ఇది అర్జునస్య ఇత్యేతత్ అర్జునస్య వచనం ఆశంక్య ఆహ. ఒకప్పుడు అర్జునుడు ప్రత్యక్షంగా చెప్తాడు సందేహాన్ని, ఒకప్పుడు అర్జునుడికి ఇట్లాంటి సందేహం వచ్చే అవకాశం ఉన్నది అని దాన్ని భావన చేసి ఊహించి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు. టీచింగ్ అలాగే నడుస్తుంది, టీచింగ్లో ఎప్పుడూ అలాగే ఉంటుంది. అన్ని ప్రశ్నలు విద్యార్థి వేయనక్కర్లేదు, ఇలాంటి సందేహం విద్యార్థికి వచ్చే అవకాశం ఉంది అని భావన చేసి టీచర్ చెప్తాడు. సో శ్రీకృష్ణుడు అలా చెప్తున్నాడు అని దీనికి అవతారిక. సో శ్లోకం పదచ్ఛేదం చేద్దాము. మాత్రా స్పర్శాః తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. భారత అంటే ఓ అర్జున అని అర్థం. అర్జునుడిని భారత అని పిలుస్తారు. భారత అనే దానికి అర్థం ఉంటుంది. సో భరత వంశమునందు జన్మించినవాడా. ఈ భరతుడెవరు? రెండు అభిప్రాయాలు. ఒకటి దుష్యంతుడు, దుష్యంతుడు శకుంతల వాళ్ళ కుమారుడు భరతుడు. ఆ భరతుడి పేరు మీద భారతదేశం అయింది ఇదని ఆ విధంగా భారతంలో, మహాభారతంలో గాథ ఉన్నది. సో కాళిదాసు మహాకవి యొక్క అభిజ్ఞాన శాకుంతలంలో కూడా ఆ గాథ ఆధారంగా రచించిన నాటకం. సో అక్కడ కూడా అలాగే చెప్తారు. అయితే భాగవతంలో ఇంకో రకంగా ఉంది. భాగవతంలో జడభరతోపాఖ్యానము అని ఒకటి ఉంది. జడభరతుడు, అక్కడ కూడా భరతుడు రాజే. ఒక జన్మలో రాజు, ఇంకో జన్మలో లేడీ, మరో జన్మలో వేదవేత్త బ్రాహ్మణుడు. సో ఈ మూడు జన్మలలోనూ భరతనామధేయంతో వ్యవహారం. లేడీకి పేరే ఉండదు. ఆయన బ్రాహ్మణుడిగా జన్మించిన మూడవ జన్మ, దాంతో మోక్షాన్ని పొందుతాడు ఆయన. ఆ జన్మలో పేరేమిటో తెలియదు, జడుడని పేరు. సో ఆ భరతనామధేయమే వచ్చింది. సో ఈ మూడు జన్మలకి కలిపి భరత అనే వ్యవహారం అక్కడ ఆ కథలా ఉంటుంది. ఈ భరతుడు జ్ఞాని, గొప్ప తపశ్శాలి. తర్వాత అసంగతని కూడా అలవరుచుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు, జీవన్ముక్తుడవుతాడు. జీవన్ముక్తుడై ఉండగా రహుగణునకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. ఒక 4 అధ్యాయాల్లో ఉపదేశం ఉంది. ఒక అధ్యాయంలో మనోవిజయము అనే టాపిక్, మనస్సుపై విజయాన్ని సాధించడం అలాగా. ఇంకో అధ్యాయంలో జగన్మిథ్యాత్మ నిరూపణం. ఇంకో 2 అధ్యాయాల్లో జీవగతి నిరూపణము, జీవుడు సంసారంలో ఎలా గెలగెలాడుతూ ఉంటాడు దాని. ఈ విధంగా ఉపదేశం ఉన్నది. ఆ ఉపదేశము వేదాంత శాస్త్రంలో కల్లాగా మణిపూస వంటిది కనుక ఆయన మహాజ్ఞాని. ఆయన పేరు మీద ఈ ఈ సమాజం వెలసిల్లింది కనుక ఈ దేశానికి భారతదేశము అని పేరు. ఇండియన్ సొసైటీ ఇట్స్ ఎ స్పిరిచువల్ సొసైటీ. వరల్డ్లీ కల్చర్ కాదు ఇది, స్పిరిచువల్ కల్చర్. ఈ స్పిరిచువల్ కల్చర్ని న్యూట్రలైజ్ చేసేసి దీన్ని వరల్డ్లీగా చేసేసి, సెక్యులర్ అనే పేరుతోటి దీన్ని వరల్డ్లీగా చేసేయటానికి కాంగ్రెస్ పార్టీ గత 100 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలోనే మరికొన్ని పార్టీలు కూడా చేరి ఆ కృషిని కొనసాగిస్తున్నారు. చాలా భాగంలో వాళ్ళు సక్సీడ్ కూడా అయ్యారు. ఇప్పుడు మీకు వరల్డ్లీ కల్చర్కి ఏదో టాపిక్ అన్నాను కాబట్టి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మధ్యన ఎలక్షన్స్ అయిన పార్టీ గురించి నేను చెప్పట్లేదు, నేను ఓవరాల్ ఇండియన్ హిస్టరీ మీద చెప్పాను. ఈ పార్టీ, ఈ ప్రెసిడెంట్లు, ఈ సెక్రటరీ, లోకల్ పిసిసి అధ్యక్షుడు, ఈ గోల్తో నాకు సంబంధం లేదు. నేను ఓవరాల్ భారతదేశ చరిత్రలో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. సో
ఈ విధంగా వరల్డ్లీ కల్చర్, స్పిరిచువల్ కల్చర్ అనేది ఎలాగ నిర్ధారణ చేయటం అంటే వెరీ సింపుల్. మీకు ఆ సమాజంలో హీరో ఎవరో చూసుకోవాలి. హూ ఈజ్ ది హీరో, హూ ఈజ్ వర్షిప్డ్ యాజ్ హీరో, అండ్ ఆ హీరో యొక్క లైఫ్ ఏమిటి? ఈజ్ ఇట్ ఏ వరల్డ్లీ లైఫ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ స్పిరిచువల్? సో వరల్డ్లీ లైఫ్లో బాగా ఉన్నత స్థాయిని అందుకున్న వ్యక్తిని హీరోగా కనుక వర్షిప్ చేస్తోందనుకోండి ఒక సొసైటీ, వాళ్ళు వరల్డ్లీ కల్చర్ అని చెప్పాల్సి ఉంది. స్పిరిచువల్ లెవెల్లో బాగా ఉన్నతిని అందుకున్న వ్యక్తిని హీరోగా వర్షిప్ చేసినటువంటి సొసైటీకి ఎవరి పేరు? స్పిరిచువల్ కల్చర్ అని పేరు. మనది స్పిరిచువల్ కల్చర్. అమెరికా ఉందనుకోండి, వరల్డ్లీ కల్చర్. అక్కడ హీరోస్ ఎవళ్ళు? జార్జ్ వాషింగ్టన్. హీఈస్ నాట్ ఎ గాడ్ మ్యాన్, హీఈస్ ఎ వరల్డ్లీ పర్సన్. హీఈస్ ఎ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఏదో బ్రిటిష్ వాళ్ళ మీద విజయాన్ని సాధించాడు. సో హీఈస్ వర్షిప్డ్ లైక్ దాట్. సో అక్కడ అటువంటి నిజ జీవితంలో, లౌకిక జీవితంలో చాలా ఉన్నత స్థానాలని అందుకున్న వాళ్ళని హీరోలుగా వర్షిప్ చేస్తారు. ఇప్పుడు టుడే అమెరికాలో హీరోలుగా ఎవరిని వర్షిప్ చేస్తున్నారో మీరు చూడండి. అమెరికా కాకపోతే వెస్ట్లో మీరు చూడండి. నిన్న మొన్నటి దాకా మైకేల్ జాక్సన్ వాస్ ది హీరో. ఈ మధ్యనే అతను ఏవో కొన్ని కేసుల్లో ఇరుక్కున్న కారణంగా వెనక్కి తగ్గారు, కానీ అదర్వైజ్ హీఈస్ ఎ హీరో. హీ వాజ్ కన్సిడర్డ్ ఎ వెరీ బిగ్ హీరో. అలాగే ష్వార్జెనెగ్గర్, ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ ఈజ్ ఎ హీరో. సో ఆ హీరో వర్షిప్ని బట్టి ఆ కల్చర్ యొక్క లక్షణం తెలిసిపోతుంది, వరల్డ్ కల్చర్. మనకి హీరోస్ ఎవరు? స్వామి వివేకానంద. ఈవెన్ ఇన్ పొలిటికల్ ఎరీనా మహాత్మా గాంధీ వాజ్ ద హీరో ఫర్ అస్. మహాత్మా గాంధీని మనం హీరోగా వర్షిప్ చేస్తాం, హీరోగా తీసుకుంటాం, కానీ ప్రైమ్ మినిస్టర్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్, వీ డోంట్ థింక్ ఆఫ్ హిమ్. మనకి హీరో అంటే మహాత్మా గాంధీ. ఈజ్ ఏ పొలిటీషియన్ ఆర్ ఎ గాడ్ మ్యాన్? పార్ట్లీ దిస్, పార్ట్లీ దాట్. బట్ ఆయన మనం ఎందుకు, ఆయన ఏమీ అధికారాన్ని తీసుకోలేదుగా. ఆయన కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాడు, అవలేదు. ఈ నెవర్ డిడ్ నాట్ ఈవెన్ క్రాస్ హిస్ మైండ్. అసలు ఆయన పేరుని ఎవరు కన్సిడర్ కూడా చేయరు. ఆయన అవుతారేమో పోనీ అడుగుదావా అనే ఆలోచన కూడా ఎవరికి రాదు. బికాజ్ ఇట్ ఈస్ సో క్లియర్ దట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. అంత ఆబ్వియస్ అది. మరి మహాత్ములు అంటే అలా ఉంటారు, అంచేతనే మహాత్మా అన్నారు. మరి ఈనాడు సన్యాసులు అనుకున్న వాళ్ళు కూడా సన్యాస వేషం వేసుకుని ఎలక్షన్లలో పోటీ చేస్తూ మంత్రి పదవులకు ఆశిస్తున్నారంటే ఏమీ, వాట్ ఏ ఫాల్ ఇన్ వాల్యూస్. కనుక ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, మన హీరోస్ ఎవళ్ళు? రాముడు, కృష్ణుడు. దే ఆర్ అవర్ హీరోస్. వాళ్ళు రామ స్టాండ్స్ ఫర్ ధర్మ. రాముడిని మనం ఆరాధించేది రావణాసురుడి మీద బాణాలు వేసినందుకు కాదు, ధర్మాన్ని నిలబెట్టుకుంది. కృష్ణుడు ఏదో మురళి పట్టుకుని డ్యాన్స్ చేసేయడని ఆరాధిస్తున్నామా? ఏదో ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎలాగ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నాట్ ఫర్ దట్ రీజన్. ఏమంటే మురళీను డ్యాన్సు ఈజ్ నాట్ ది ఇష్యూ, ఈజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ప్రాబబ్లీ మెనీ అదర్ పీపుల్ కెన్ డూ బెటర్ దాన్ కృష్ణ. బట్ ది పాయింట్ ఈజ్ జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఆయన గీతోపదేశం కోసం ఆయన ఆరాధిస్తారు. అదర్ థింగ్స్ ఫాలో, అదర్ థింగ్స్ యాడ్ టు ది ఒరిజినల్ గ్లోరీ. కాబట్టి మన హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మానికి, అధ్యాత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు, వరల్డ్లీ పీపుల్ని మనం. అంచేతనే మనది స్పిరిచువల్ కల్చర్. అయితే దీన్ని సిస్టమేటిక్గా న్యూట్రలైజ్ చేయటం కారణంగా ఈనాడు మన వాళ్ళు కూడా హీరోస్ని, అంటే సినిమా హీరోల్ని వాళ్ళకి అభిమానులుగా తయారయ్యేటువంటి దుస్థితికి వ్యక్తులు సమాజం చేరుకుంది. ఇట్స్ ఎ ఫాల్ ఇన్ వాల్యూస్. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, భారత, భరతుని వంశంలో జన్మించినవాడా అని సంబోధన. భరతుని సంతానమయ్యా నువ్వు, భారతీయుడు ఉండి ఇలాగ మరణానికి వినోబా భావే గారు అన్నారు. ఎవరో వెస్టర్న్ పీపుల్ ఎవరో మరణించినప్పుడు దుఃఖించారంటే ఐ కెన్ అండర్స్టాండ్. భారతీయుడై ఉండి భగవద్గీతని ఒక సంపదగా పొంది ఆ కల్చర్లో పుట్టి మనవాళ్ళు మరణాన్ని ఇంత ఆఘాయిత్యం చేసి పెడుతున్నారే, చాలా విరుద్ధంగా ఉందే, ఇది భారత అనే సంబోధనకే విరుద్ధంగా ఉందే అని అంటారు ఆయన. కాబట్టి భారత అంటే భరతవంశీయుడా అంటే నీ వల్ల దుఃఖించటానికి నీకు అధికారం లేదు అని అభిప్రాయం. ఇంకపోతే భాయాం రత భారత. భా అంటే ప్రతిభా, ప్రతిభా అని ఉంది చూడండి. ప్రతిభాలో ప్రతి ఉపసర్గ. భానే ధాతు, భాతీభాత భాంతి, భవతీభూత భవంతి, ఇలాగే భాతీభాత భాంతి, భాసీభాత భాత.
భామి భావ భావం. అలాగే మీరు మంత్రంలో కూడా తమేవ భాంతమనుభాతి సర్వం భాతి. సో భా అంటే ప్రకాశము, జ్ఞాన ప్రకాశం. భా ప్రతిభ అంటే ప్రతి ఉపసర్గ చేరిస్తే అదే అర్థం కొంచెం ఎన్హాన్స్ అయింది, బట్ అర్థం అదే. కాబట్టి ప్రతి తీసేస్తే మిగిలిన పదం ఏదో అదే ఆ పదం భా, రమాలాగా. అంచేతనే భాయాం రథ అన్నాను, రమాయాం రథ సప్తమే. భా అంటే ప్రకాశము, జ్ఞాన ప్రకాశము నందు ప్రీతి గలవాడా, అది సంగతి. రథ అంటే ప్రీతి గలవాడు. కాబట్టి జ్ఞాన ప్రకాశమునందు అంటే జ్ఞానమునందు అని అర్థం. ప్రకాశం అంటే జ్ఞానం. సో జ్ఞానమునందు ప్రీతి గలవాడా అని సంబోధించారు. కాబట్టి ఆ సంబోధనని బట్టి కూడా మనము ఆ సంబోధన సిగ్నిఫికెంట్ సంబోధన. ఇక్కడే కాదు, మామూలుగా షేక్స్పియర్ డ్రామాస్లోనూ అక్కడ కూడా సంబోధనలు చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అది క్లాసికల్ వే ఆఫ్ సంబోధన. సో మర్చెంట్ ఆఫ్ వెనిస్లో షెర్లాక్ హోమ్స్ని మన యాంటోనియో ఎవడో ఉన్నాడు చూడండి, హీరో, అతను వెళ్ళి బహుశా ఎలా సంబోధించి ఉంటాడంటే, ఓ రిపాజిటరీ ఆఫ్ గ్రేట్ వెల్త్ అని అలాగేదో సంబోధిస్తాడు. ఐ నీడ్ సమ్ మనీ ఆన్ లోన్ అంటూ ఏదో అలాగేదో సంబోధిస్తాడు. షేక్స్పియర్ సంబోధనలన్నీ క్లాసికల్ అలాగే ఉంటాయి. సో ఈ క్లాసికల్ అడ్రస్సింగ్ అది మనిషి పేరు పెట్టి అడ్రస్ చేసిన సందర్భాలు ఒకటో రెండో ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి అతని క్వాలిటీని అడ్రస్ చేసినటువంటి కాంటెక్స్ట్లే మనకి ఎక్కువ కనపడతాయి. దట్స్ క్లాసికల్ లిటరేచర్ యొక్క ఒకనొక క్యారెక్టరిస్టిక్. కాబట్టి భారత జ్ఞానమునందు ప్రీతి గల ఓ అర్జున. సో కౌంతేయ, మళ్ళీ ఇంకో సంబోధన. ఈ గీతలో సంబోధనలు ఎన్నున్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల సంబోధనలు ఉన్నాయని వాళ్ళు ఎవరో రీసెర్చ్ చేసి ఒక పుస్తకంలో రాశారు. ఆ లిస్ట్ ఎంతో ఉంది. కౌంతేయ అంటే కుంతి యొక్క కుమారుడా. కుంతి, మీరు వ్యాకరణ స్టూడెంట్స్, మీకు నేను చెప్పాను, కుంతి యా, టీకి గుణం వచ్చి తే అవుతుంది, కు అన్న చోట వృద్ధి వచ్చి కౌ అవుతుంది. కౌంతేయ అంటే కుంతి యొక్క పుత్రుడా, కుంతీపుత్ర. సో కుంతీదేవి గొప్ప జ్ఞాని, ఆవిడ జ్ఞానము గల ఆవిడ. ఆవిడ కడుపును పుట్టేవు, నువ్వు ఇలా అజ్ఞానిగా పడున్నావని ఒక చిన్న సూచన. ఏ కౌంతేయ, ఆవిడ కడుపును పుట్టినందుకైనా నీవు వైరాగ్య సంపన్నుడవు కావలను. కుంతీదేవి చాలా వైరాగ్యవతి, ఆమె రాగం ఎరుగుదావిడ. ఆవిడ జీవితం అసలు ఆవిడ క్యారెక్టరే స్పెషల్ క్యారెక్టర్. రామాయణంలో సుమిత్ర క్యారెక్టర్ చాలా గొప్పదని కొంతమంది చెప్తూ ఉంటారు వైరాగ్య దృష్ట్యా. అలాగే భారతంలో కుంతి గొప్ప భక్తురాలు. తర్వాత పాండవులకి వనవాసం వచ్చినప్పుడు ఆవిడ ఎవళ్ళైతే పాండవుల్ని వనవాసానికి పంపించారో వాళ్ళ పంచనే విదురుడితోటి ఆవిడ జీవించింది. పెద్ద ద్వేషం అది పెట్టుకోలేదు. ఏదో నా కుమారులు ప్రారంభం అలా ఉందనుకుని సరిపెట్టుకుంది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా విదురుడి దగ్గరే ఉంది. వాళ్ళు యుద్ధంలో విజయాన్ని సాధించే వరకు కూడా విజయం వస్తుందా రావట్లేదా అని అలాంటిది పెట్టుకోలేదు. గాంధారితోటి కలిసి మాట్లాడుతూనే ఉండేది కూడా. విజయం సాధించిన తర్వాత సంతోషించింది, ఏం అభ్యంతరమేం లేదు. రాజమాత స్థానంలో ఎక్కువ కాలం నిలవలేదు ఆవిడ. ఆవిడ అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంది. అంతేగాని నా పెద్ద కొడుకు మహారాజు అయినాడు, చక్రవర్తి అయినాడని అక్కడే కూర్చున్నాడు. ఆ రాజభోగాల్ని రాజప్రసాదంలో ఉంటూ రాజమాత పెద్ద పొజిషన్ అది, అలా లేదా. ఆమె ధృతరాష్ట్రుడితోటి గాంధారితోటి కలిసి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని అక్కడే అడవిలోనే దేహత్యాగం చేసేసి. సో ఆ విధంగా కుంతి గొప్ప జ్ఞాని. ఆవిడ యొక్క సంతానమైన నీవు ఆవిడ వైరాగ్యంలో ఓపెసరంతైనా కలిగి ఉండాలి అని సూచన. హే కౌంతేయ. ఓకే, తితిక్షస్వ అంటే తితిక్షను కలిగి ఉండుము. ఈ తితిక్ష అన్నది అది సన్నంతం కాదు, సన్నంతంలా భ్రాంతి కలిగిస్తుంది. అది సన్నంతం ఏం కాదు. తితిక్ష ఈజ్ ఎ సింగిల్ వర్డ్. ఆ క్షాలో ఉండే సా ఆర్ షా అది సంప్రచయం నుంచి జిగమిష కర్తుం ఇచ్చా కీచికీర్ షా అలాంటి షా కాదు. ఇట్స్ ఎ సింగిల్ వర్డ్ తితిక్ష, నిపాత. సో తితిక్షను కలిగి ఉండుము. తితిక్షస్వ అంటే తితిక్షను కలిగి ఉండుము. లోట్ ఇది, మీరు ఇవాళ లోటు చదివారు చూడండి, ఆ లోట్ ఇది. సో తితిక్షను కలిగి ఉండుము. తితిక్ష ఏమిటో మనం తెలుసుకోవాలి. నేను మీకు తితిక్ష డెఫినేషన్ చెప్తాను. తితిక్ష అంటే సహనము అని అర్థం. అయితే ఆ సహనము అనేది కొంచెం ఎలాబొరేట్గా ఉంటుంది. సహనం అనే వాడచ్చు కదా, సహస్వ అని వాడచ్చు కదా. వై తితిక్షస్వ
అంటే సహనమే, బట్ ఇట్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ సంథింగ్ స్పెషల్ చెప్తాను. సో మాత్ర శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీత ఉష్ణ సుఖ దుఃఖములను ఇచ్చేవి ఘటనలు, స్థితిగతులు, పరిస్థితులు. సో వెదర్ ఉన్న ఇప్పుడు ఒక శీతమును ఇచ్చేది ఏమిటి ఉంటుంది, ఒక పరిస్థితి ఉంటుంది. చలి, వేడిని ఇచ్చే పరిస్థితి వేరే ఉంటుంది. ఒకప్పుడు అది అది సీజన్ కావచ్చు, చలికాలం, వేసవికాలం. ఒకప్పుడు సీజనే అవ్వక్కర్లేదు, ఏదో ఆ సీజన్తో సంబంధం లేకుండా ఏదో బస్సు ప్రయాణం చేసేప్పుడు, రైలు ప్రయాణం చేసేప్పుడు ఏదో అలాంటి పరిస్థితి రావచ్చు. వేసంకాలమే మీరు హిమాలయాలకు ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళారు, ఇప్పుడు బదరీ వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ అఘోరేభ్యాయ చెప్తున్నారు. అక్కడ అటువైపు వాళ్ళు అటే, ఇటువైపు వాళ్ళు ఇటే, బదరీ వెళ్ళిన వాళ్ళు ఇంకేం చేస్తారు పాపం. 20 రోజుల దాకా అదేమీ ఓపెన్ అయ్యేది కాదు. ఇప్పుడు మా అల్వాల్ రోడ్డు చూడండి, 2 నెలల నుంచి మూస కోటబడి ఉంది. వాళ్ళు రోడ్డు వేస్తున్నారు 2 నెలల నుంచి. రోడ్డు పొడవు ఎంతో తెలుసిన 1 ఫర్లాంగ్, అది రోడ్డు పొడవు. 2 నెలల నుంచి వేస్తున్నారు. రోడ్డు మూసేశారు. ఓ సగం వేసి సగం అట్ట పెడితే మేము పక్క నుంచి వెళ్ళేవాళ్ళం. మూసేశారు. మొట్టమొదటి ఆటోలు వెళ్ళడానికి వీలుగా ఏదో ఉండేది, అది మాత్రం ఎందుకు అట్ట పెట్టాలి, అది మూసేశారు. ఇప్పుడు ఆటో వెళ్ళలేదు, మనుషులు సైకిళ్ళు వెళ్తున్నాయేమో అనుకుంటున్నాం. ఇది మేము రూటే మార్చేసాం, అలాగో రోడ్డు ఉండేదనే సంగతే మర్చిపోయాం. ఓన్లండి. సో కనుక వెదర్ అనేది శీతమో ఉష్ణమే అక్కర్లేదు. మీరు బద్రీనాథ్ వెళ్ళారనుకోండి, ఈ టైంలో చాలా చలిగా. సో శీత ఉష్ణ పరిస్థితులు, సుఖ దుఃఖ పరిస్థితులు. శ్రీకృష్ణుడు ద్వంద్వము అనే ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ. గీత ఈజ్ ది సైకాలజీ ఆఫ్ ఆపోజిట్స్. ద్వంద్వ సైకాలజీని భగవద్గీతలో చాలా విస్తారంగా శ్రీకృష్ణుడు బోధిస్తాడు. ఆల్రెడీ హీఈస్ ఇంట్రడ్యూసింగ్. శీతోష్ణములు పరస్పర విరుద్ధములైన సిచ్యువేషన్స్, సుఖ దుఃఖములు, వాటి మన అనుభవం. శీతోష్ణములు మనకు అనుభవం వచ్చేప్పటికీ సుఖ దుఃఖాలు నిర్మాణం అవుతాయి. శీతం నుంచి సుఖం, ఉష్ణం నుంచి దుఃఖం రెస్పెక్టివ్లీ అలా కాదు. శీతము దుఃఖాన్ని ఇవ్వచ్చు, సుఖాన్ని ఇవ్వచ్చు. ఉష్ణం కూడా సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు. ఈ పరిస్థితులు ఉన్నాయి, శీతోష్ణ సుఖ దుఃఖములను ఇచ్చే స్థితిగతులు. సో ఇవి అనిత్యా, అవి ఉన్నాయి. వాటిని తాన్ తితిక్షస్వ, వాటి యందు తితిక్షను కలిగి ఉండుము. సహించుము అని చెప్పడం నాకు ఇష్టం కాదు, తితిక్షను కలిగి ఉండుము. సో ఎందుకు తితిక్ష అంటే సహించడమే ఓ రకంగాను. అవి ఎంతకాలం తితిక్ష కలిగి ఉండాలి? బతుకున్నంతకాలం ఉండొచ్చు, ఏం పర్వాలేదు. కానీ అనిత్యాహ, శీతము వచ్చిందంటే పోతుంది, ఉష్ణము అంతే, సుఖము అంతే, దుఃఖము అంతే. అనిత్యాహ, అవి నిత్యాలు ఏం కావు, వచ్చిపోతూ ఉంటాయి. నిజానికి వచ్చిపోవడం కాదు, వస్తూనే పోతూ ఉంటాయి, పోతూనే వస్తూ ఉంటాయి. అలాగా వచ్చి పోవడం, పోయి రావడం కాదు, వస్తూ పోతూ ఉంటాయి, పోతూ వస్తూ ఉంటాయి. ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఫ్లో. సో ఇప్పుడు మీరు కాలువగట్టు నిలబడ్డారనుకోండి, ఏదో ఒక మురికిది ఏదో వస్తుంది, చచ్చిపోయిన కుక్క శవం ఏదో వస్తుంది. వస్తోందంటే వస్తూనే పోతూ ఉంటుంది కూడా. అది పోతోందంటే ఇంకేదో వస్తూ ఉంటుంది మళ్ళా. కాబట్టి ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫైర్. కాబట్టి ఏది స్థిరంగా నిలబడేది ఏం కాదు. కనుక మనం చేయాల్సిందల్లా తితిక్షను కలిగి ఉండుటయే. తితిక్ష చేసేస్తే సరిపడుతుంది. సుఖం వచ్చినప్పుడు ఎగిరి గెంతు వేయొద్దు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, జస్ట్ తితిక్ష చేసే అంతే. ఎందుకంటే ఇట్ డజంట్ డిజర్వ్ యువర్ రెస్పాన్స్ మోర్ దెన్ దట్. ఎందుకంటే అది వచ్చిపోయి దానికి పోనీ మనతోటి స్థిరంగా నిలబడిపోయేది అయితే, దుఃఖం అయితే కొంత దుఃఖం చేసిన, కొంత శోకించిన, అంటే దుఃఖం అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్, అన్డిజైరబుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దుఃఖాన్ని పొందిన, అలాగే సుఖాన్ని పొందిన, ఆనందంగా గెంతులు వేసిన సమ్ మీనింగ్. అలాగేమీ లేదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. దానికోసం మీరు రెస్పాండ్ అవుతున్నారంటే, ఒక లెవెల్ దాటి రెస్పాండ్ అవుతున్నారంటే మీరు చాలా మనస్సు యొక్క వీక్నెస్కి అది దృష్టాంతం. అలాంటి పిచ్చిలో పడిపోవద్దు. తితిక్షస్వ అనిత్యాహ ఆగమ అపాయిన. ఆగమ అంటే వస్తోంది, అపాయి పోతోంది. వస్తూనే పోతోంది కనుక అనిత్యాహ, నిత్యములు కావు. నిత్యంగా ఉండేదేదో పట్టుకోవాలి, కానీ అనిత్యాలని పట్టుకుని అవే నిత్యాలన్నట్టుగా దుఃఖిస్తూ కూర్చోవడమో, లేకపోతే హర్షాన్ని ప్రకటిస్తూ కూర్చోవటమో అది పొరపాటు.
నిత్యమైన తత్వము ఆత్మతత్వము, అది అసంగము, కూటస్థము, దాని యందు ఏ మార్పులు చేర్పులు ఉండవు. కాబట్టి నిత్యము సత్యము పట్టుకోవాలి, కానీ అనిత్యాన్ని అసత్యాన్ని పట్టుకుని వేలాడితే మీరు పట్టుకున్నది అనిత్యం అసత్యం అయితే మీకు ఏమీ మిగలదు చిగురికి. ఎందుకంటే అదే పట్టుకున్నది, అది కనుక పట్టుకున్నది అనిత్యం కనుక అసత్యం కనుక. ఇది ఎలాగంటే ఓ ఫిక్స్డ్ డిపాజిట్, మన డీసీఎల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ కాగితం పట్టు కూర్చుంటే, అది డీసీఎల్ పెన్నార్ ప్యాటర్సన్ అని ఒకటి, ఓ దురదృష్టవంతుడు నాకు ఇన్ని కాగితాలు చూపించాడు పెన్నార్ ప్యాటర్స్, ఇన్ని 10 12 సర్టిఫికెట్ మంచి గ్లాసీ పేపర్ మీద ముద్రించి, మళ్ళీ దానికి ఇంకొక కవచం, దాన్ని దాచడానికి ఒక ప్లాస్టిక్ కవచం, ఇలాంటివి 10. ఈ ప్లాస్టిక్వే ఉపయోగపడ్డాయి. ఏమైనా విలువైన కాగితాలు పెట్టుకోవచ్చు. ఈ సర్టిఫికెట్ తీసి అవతల పారేసి ఆ విలువైన కాగితాలు లేకపోతే ఏమైనా యూస్ఫుల్ పేపర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు దానికి, వాడు ఇచ్చిన కవర్లో. అదే మనకి మిగులు. అలాంటిది పట్టుకుని ఇదేదో నన్ను ఉద్ధరిస్తుంది అంటే ఏం ఉద్ధరిస్తుంది? అనిత్యము అసత్యము అయిన దాన్ని పట్టుకోవడం. జీవితంలో మనం ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మనీ ఇన్వెస్ట్మెంట్ నేను దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అని. సో వీ ఇన్వెస్ట్ అవర్ ఇమోషన్స్ ఇన్ వేరియస్ థింగ్స్. ఇల్లు, వీ ఇన్వెస్ట్ అవర్ ఇమోషన్. మన హృదయాన్ని ఆఖరికి పరిస్థితి ఎలా వస్తుందంటే, మన హృదయాన్ని 10 చోట్ల ఇన్వెస్ట్ చేసి ఆఖరికి హృదయం అనేది లేకుండా అయిపోతాం. సో వీడో ఇల్లు కడతాడు, దాంట్లో ఓ పోర్షన్ అద్దెకిచ్చి ఓ పోర్షన్, ఇదో లక్షణం మంచిది ఎక్కడేవండి. అంటే ఇల్లు పోర్షన్ అద్దెకిచ్చి పోర్షన్ మీరు కట్టారంటే దాంతోపాటు మీరు ఒక పెద్ద తలపోటును కొని తెచ్చుకుంటున్నారు అని అర్థం. అందుకోసం చెప్పాను. మీకు ఉన్నదాంతో మీరు తృప్తిపడి ఓ చిన్న ఇల్లు కట్టుకుని దాంట్లో విశ్రాంతిగా మీకు ఉన్నదాంతో చారు మజ్జిగ అన్నం తిని కాలక్షేపం చేశారనుకోండి, యు ఆర్ ఏ లక్కీ అండ్ హ్యాపీ గాయ్. అలా కాకుండా 4 ఇళ్ళు కట్టి అద్దెకిచ్చి చూడండి, ఇంకా తర్వాత మీకు ఆ నెల రోజులు అదే పని. ఏమిటి, వీళ్ళ దగ్గర అద్దె వసూలు చేసుకోవడం, లెక్క వేసుకుంటూ ఉంటాం. ఈ లెక్కలు ఎందుకు పనికొచ్చి లెక్కలు కావు. ఎందుకంటే ఇందాక మీకు మనవి చేశాను చూడండి, అద్దెలన్నీ వసూలు చేసి పెన్నార్ ప్యాటర్సన్లో పెడతారు, అది వాడు పట్టుకుపోతుంది. ఇవి ఎందుకు పనికొచ్చేవి కావు. ఆ వసూలు చేసిన అద్దెలో మీరు ఎదుర్కొండా ఉన్న హోటల్కి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి కాఫీ తాగితే అదే మీకు మిగులు. లేకపోతే ఎవరికైనా మహాత్ముడికి 100 రూపాయలు దానం చేస్తే అదే మిగులు. అదే మీరు ఖర్చు పెట్టింది ఏదో అదే మిగులు. మీరు మిగిల్చింది పూర్తిగా గాన్. కాబట్టి ఈ అనిత్యాన్ని పట్టుకుని అదేం ఉపయోగం లేదు. అనిత్యానికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నిత్య వస్తువుని పట్టుకోవాలి. అయితే పోనీ నిత్యం కూడా పట్టుకుందాం అంటే కుదరదు. అనిత్యాన్ని ముందు విధులు పెట్టడమే నిత్యాన్ని పట్టుకోవడం అంటే. ఎనీవే, సో అనిత్యాన్ తితిక్షస్వ, ఒక సైకలాజికల్ రెస్పాన్స్, మెంటల్ రెస్పాన్స్ టువర్డ్స్ ద డిఫరెంట్ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్ ఏమిటి ఉండాలి? తితిక్ష. ఈ తితిక్షయే అమృతము కనుక తితిక్షామృతోపనిషత్తు అని పేరు. సో అమృతం అనే మాట నేను పెట్టాను. ఈ సుఖ దుఃఖాలు అసలు ఎందుకు కలుగుతాయి? శీతోష్ణాలు కానీ సుఖ దుఃఖాలను ఎందుకు కలుగుతాయి? మాత్రా స్పర్శాహ. మాత్ర అంటే ఇంద్రియాలు, స్పర్శ అంటే ఇంద్రియములకు బాహ్యమునందుండే విషయములతోడి సంయోగము, వాటితో వచ్చే కలయిక, దానికి స్పర్శ అని పేరు. శంకరులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ విధంగా మనకు సుఖ దుఃఖాలు కలుగుతాయి. మీరు స్పర్శ చేయలేదనుకోండి, మీ ఇంద్రియాలు మీ దగ్గరే ఉన్నాయనుకోండి, బయట నుంచి వచ్చే శీతోష్ణాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, మీరు ఉన్నవారు మీరు ఉన్నట్లు ఉంటారు. మీ ఇంద్రియాలను మీరు ప్రపంచంలో ప్రవేశపెట్టడం అంటే దాని అర్థం ప్రపంచాన్ని లోపల వాట్ ఎవర్ వే యూ కాల్ ఇట్, ఇంద్రియాలకి విషయాలకి స్పర్శను తీసుకొస్తే, కలయికను తీసుకొస్తే, ఆ కలయిక నుంచి ఈ డిజైరబుల్ అండ్ అన్డిజైరబుల్ ఈవెంట్స్ ఉదయిస్తూ ఉంటాయి. అంచేతనే ఇందాక నేను మీకు మనవి చేశాను, మీరు కనుక ఆ స్పర్శ దగ్గరే బ్రేక్ వేశారంటే మిమ్మల్ని ప్రకృతి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు కనుక స్పర్శని విత్డ్రా చేశారంటే మిమ్మల్ని ప్రకృతి ఏం చేస్తుందండి? ఏమీ చేయలేదు. నడిచేవాడు కాలు జారి పడతాడు, కానీ హాయిగా ఆసనం మీద కూర్చున్నవాడు కాలు ఏం జారి పడతాడు? నా శయాన పతత్యథ అని అంటూ ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు. సో పడుకున్నవాడు హంసతూలిక ఒక ఎత్తైన మంచం మీద పడుకుంటే వాడు కింద జారి పడిపోతాడు. నిద్రలో ఇటు అటు దొల్లి కింద పడతాడు, తెల్లారేపటికి కింద ఉంటాడు. కానీ పతత్యథ నా శయాన, నేల మీద పడున్నవాడు వాడెక్కడ కింద పడతాడు? సో నా శయాన పతత్యథ అని. కనుక స్పర్శనే నీవు విత్డ్రా చేయవలసిందే.
స్పర్శ, స్పర్శ అంటే కాంటాక్టే లేకుండా చేయవలసింది. కాంటాక్ట్, దాన్నే ఉపసంహారము అని అంటారు, ఉపరతి అని అంటారు. అంటే మరి ఎంతో కొంత కాంటాక్ట్ అంటే ఎంత కాంటాక్ట్? రోటీ కపడా और మకాన్, ఆ మాత్రం కాంటాక్ట్ అయితే పర్వాలేదు. ఇంకా మోర్ దాన్ దట్ ఎందుకు? ఇప్పుడు ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్ 3 ఉన్నాయండి. సో అండ్ వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫుడ్, వాట్ ఎవర్ ఈస్ గుడ్ క్లోదింగ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ గుడ్ షెల్టర్, యూ టేక్ ఇట్. మోర్ దాన్ దట్ వాట్ యూ వాంట్ టు అచీవ్? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు అచీవ్? ఇప్పుడు ఇది కాటన్ 100 రూపాయలు ఖరీదైంది వేసుకున్నాను అనుకోండి, 100 రూపాయల బదులు 500 రూపీస్ కస్టమ్ మేడ్ వేసుకున్నాను అనుకోండి, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ అచీవింగ్? బేసిక్ పర్పస్ ఆఫ్ కవరింగ్ ది బాడీ ఈజ్ సర్వ్డ్ ఈక్వల్లీ, బట్ వై ఐఎమ్ ఇన్వెస్టింగ్ 5-fold మనీ ఇన్ ఏ హయ్యర్ క్వాలిటీ, హయ్యర్ కాస్ట్లీ ఐటెంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నానంటారు అంటే ఐ హ్యావ్ సమ్ వాల్యూ ఫర్ ఇట్ మోర్ దాన్ కవరింగ్ ది బాడీ. అంతే కదా? దేహాన్ని కవర్ చేయటము, దేహానికి కొంత ప్రొటెక్షన్ ఇవ్వటం ఎలిమెంట్స్ నుంచి, ఆ పర్పస్ కాకుండా మోర్ దాన్ దాట్ ఐ హ్యావ్ ఎ హయ్యర్ డిఫరెంట్ అనదర్ వాల్యూ ఫర్ ఇట్. వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ ఫాల్స్ వాల్యూ అండ్ సో ఇట్ విల్ బ్రింగ్ యూ ఎ లోడ్ ఆఫ్ మిషరీ. వాట్ ఎల్స్? కనుక మాత్రా స్పర్శాస్తు సుఖ దుఃఖద. ఇంద్రియములకు విషయములతోడి సంయోగం ఏదైతే కలదో అదే సుఖ దుఃఖములను తీసుకొస్తుంది. ఈ సంయోగాన్ని పెంచుకుంటూ పోవటం అవివేక లక్షణం. శ్రీకృష్ణుడు తోట అంటాడు, రాబోయేది కోట్ చేయనన్నాను కానీ కోట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే అని అంటాడు. ఈ స్పర్శ నుంచి పుట్టేటువంటి సుఖములు దుఃఖాలను ఇస్తాయి. ఇది పెద్ద టాపిక్, మీకు ఓపికంటే చెప్తాను, విని ఓపిక మీకు ఉండాలి. సో కనుక స్పర్శని నీవు విత్డ్రా చేయడానికి అవకాశం ఉంది టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. కానీ ఎంతో కొంత స్పర్శ తప్పదు. ఆ స్పర్శ ఉన్నప్పుడు అంటే మినిమం స్పర్శలో కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. అప్పుడు కూడా నీ రెస్పాన్స్ తితిక్షారూపంగా ఉండాలి అని ఇది వ్యవస్థ. అయితే తితిక్ష అనగానేమి, తితిక్ష ఏమిటో చెప్పి భాష్యంలోకి వెళ్దాము. సో తితిక్ష అంటే దీనికి శంకరులు డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ఇట్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్. సహనం అనేది చెప్పారు ఆయన. తితిక్ష అంటే సహనమే, కానీ ఏమిటి సహించాలి? సహనం సర్వ దుఃఖానాం. సో సహనం అప్రతీకారపూర్వకం, చింతా విలాపరహితం, సా తితిక్ష నిగద్యతే అని వారి డెఫినేషను. తితిక్ష ఏమిటంటే సహనమే తితిక్ష అంటే ఎండ్యూరెన్స్, ఓర్చుకొనుట. తెలుగులో అయితే ఓర్పు, ఓర్చుకొనుట. సో ఓర్చుకోమన్నారు. ఓర్చుకోవడం వేరు, వెక్కి వెక్కి ఏడ్చుట, కృంగిపోవుట వేరు. 2 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఓర్చుకొనుట సహనం, ఎండ్యూరెన్స్, అది గ్రేట్ క్వాలిటీ. వెక్కి వెక్కి ఏడ్చుట హెల్ప్లెస్ యాగోనీ అని అంటారు. నిరాశపడిపోయి నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చోవడం, అది హెల్ప్లెస్ యాగోనీ. అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ. అలా ఉండకూడదు. తితిక్ష అంటే సహనం సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖములను నేను సహిస్తాను. ఇంక వాడిని ఏం చేస్తారు మీరు? సహనం సర్వ దుఃఖానాం అన్నవాడిని, అటువంటి వాడిని దేవతలు, రాక్షసులు, లేకపోతే శని కూడా వచ్చి నమస్కారం చేసేవతలకు లేచకపోతే ఇంకా వాడిని ఏం చేస్తాడండి? శని మాత్రం ఏం చేస్తాడండి? వాడు నేను సహిస్తానన్నవాడిని మీరు ఏం చేస్తారు? రాజుగారు ఒక ఆయన్ని జైల్లో పెడదాం అనుకున్నారు. పోనీ జైల్లోనే నేను తపస్సు చేసుకుంటాను, బయట చేసుకుని తపస్సు ఏదో జైల్లోనే చేసుకుంటానంటే ఆయన వద్దు, ఆయన్ని బయటికి పంపించేస్తారు. ఆయన్ని జైల్లో పెట్టుకుని ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి ఎనీవే సహనం సర్వ దుఃఖానాం. అయితే మరి ఇప్పుడు నేను చెప్తున్న పాఠం ఉంది చూసారా, ఇది లోక తీరుకి విరుద్ధంగా ఉంటుందండి. మీరు దానికి సిద్ధంగా ఉండి పాఠం చదవాల్సి ఉంటుంది. లోక తీరుకు విరుద్ధంగా ఉంటుంది. నేను చెప్పి పాఠం అలాగే ఉంటుంది. ఎందుకంటే నాకు శాస్త్రం అలాగే కనపడుతుంది, ఇంకో రకంగా నాకు చెప్పడం చేత కాదు. శాస్త్రం నాకు అలాగే, ఐ విజువలైజ్ ఇట్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ ఐ టీచ్ ఇట్ లైక్ దట్.
అప్రతీకారపూర్వకం. ప్రతీకారం అనేది పెట్టుకోవద్దు. ప్రతీకారం అంటే రెసిస్టెన్స్. క్రైస్ట్ అన్నాడు, దౌ షల్ నాట్ డు నాట్ రెసిస్ట్ ది ఈవిల్. రెసిస్టెన్స్ ఇవ్వద్దు అన్నాడు. ఎందుకంటే రెసిస్టెన్స్ ఇచ్చారనుకోండి, అంటే మనకి ఏమనిపిస్తుందంటే, ఏమిటంటే రెసిస్టెన్స్ ఇవ్వద్దంటాడు, రెసిస్టెన్స్ ఇవ్వకపోతే మనని వీడు తొక్కేసేయడా, ఎదరవాడు మీ రెసిస్టెన్స్ కూడా మీరు ఇవ్వలేదనుకోండి, విల్ హీ నాట్ రైడ్ ఓవర్ యూ అని అలాంటి శంక కలుగుతుంది. ఓకే, మీరు అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మీరు రెసిస్టెన్స్ ఇవ్వకుండా అంటే బీ ది డోర్ మ్యాట్ అని అర్థం కాదు దాన్ని. డోర్ మ్యాట్ అంటే